హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లక్ష్వారం కదా, ఇంకా ఉదయాన్నే కొంచెం కిచెన్ క్లీన్ చేసేసుకొని సింపుల్గా పూజ అయితే అయిపోయింది. నీట్గా పనులన్నీ కూడా అయిపోయాయి. అది కొంచెం చిన్న వ్లాగ్ లాగా పెట్టాను ఈరోజు వీడియో వచ్చేసి. అలాగే మనకి ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ ఇంకా స్పెషల్గా మనం ఏవేవో చేసేసుకోకుండా కొంచెం సింపుల్గా ఆయిల్ కూడా ఎక్కువ ఖర్చు, ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు. అలాగే మనకి అంత సింపుల్గా అయిపోతుంది పాప్కార్న్ అనేది. అది కూడా ఈ వీడియోలో పెట్టాను, చూపిస్తాను. ఇక్కడైతే పొద్దున్నే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం వరకు పడుతూనే ఉంది వర్షం అనేది. ఇంక ఇక్కడ కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. కిచెన్ క్లీన్ అయితే మాత్రం మనకి చాలా పనులు మనం నీట్గా ఏ కంగారు, ఏ టెన్షన్ లేకుండా, ఏ చిరాకు లేకుండా చేసుకోవచ్చని నా ఫీలింగ్. ఎప్పుడు కూడా వంట అయిపోయిన తర్వాత కానీ, వంటకు ముందు మనం ఎలాగో నైట్ టైం మనం క్లియర్ చేసి పెట్టుకుంటాంలేండి కిచెన్ అనేది. కానీ వంట అయిపోయిన తర్వాత కూడా మనం కిచెన్ నీట్గా పెట్టుకొని మనం ఆ తర్వాత మిగతా పనులు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కదా. ఒకవేళ మీరు కూడా నాలాగా ఆలోచిస్తే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు కూడాను కిచెన్ ముందు క్లీన్ అయిపోతే తరువాత అన్నీ కూడా ఒక్కోటి చేసుకోవచ్చు అనే, అంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ముందు కిచెన్ క్లీన్ అయిపోతే అన్నీ కూడా మిగతావన్నీ కూడా నీట్గా చేసుకోవడానికి కూడా మనకి సులువుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కిచెన్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టిస్తాను. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ చాక్పీస్తో పెడుతున్నాను. ఇంతకు ముందైతే మీకు ఆల్రెడీ మన వీడియోస్లో నేను ముగ్గురాలు తయారు చేయడం చూపించాను కదా. అవైతే మొన్నటి వరకు వచ్చాయి. 1 ఇయర్ వరకు మనకి నిలవ ఉంటాయి. ఒకవేళ బయట పెడితే పాడైపోతాయి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం ఆ ముగ్గురాలు అనేవి. అవి ఒకేసారి చేసుకొని ఉండలాగా కానీ, లేకపోతే మనకి నచ్చిన సైజులో చేసేసుకొని అవి చిన్నవి ఎప్పటికప్పుడు మనం జస్ట్ కొంచెం చిన్న వాటర్లో కలిపేసి ముగ్గులాగా పెట్టుకుంటే కనుక, వేలుతో కానీ చిన్న కాటన్తో కానీ పెట్టుకుంటే మనకేంటంటే స్టవ్ మీద కానీ, స్టవ్ కింద కానీ ఎక్కడైనా మంచి కనిపించేలా స్టెప్స్ ఉంటే కనుక అక్కడ పైన ఆ స్టెప్స్ పైన పెట్టుకుంటే కానీ మనకి చాలా నీట్గా కనిపిస్తుంది ముగ్గు అనేది. పైగా 1 డే వరకు కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అది ఒకసారి ట్రై చేయండి. నేను మళ్ళీ కూడా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సెల్ఫ్ కూడా ఈరోజు కొంచెం అది చిన్నది క్లీన్ చేశాను. అలాగే మీకు మొన్న చూపించాను కదా, ఆన్లైన్లో జార్స్ అనేవి బుక్ చేసుకున్నాను అని చెప్పేసి. ఆ జార్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా సెట్ అయ్యాయో. ఈ గ్లాస్ సెల్ఫ్లోనైతే మాత్రం చాలా బాగా సెట్ అయ్యాయి సెల్ఫ్లో. అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం పెద్ద సైజును అలాగే స్మాల్ సైజ్ జార్స్ అనేవి ఇక్కడ అడ్జస్ట్ చేశాను. ఇక్కడైతే చక్కగా సరిపోయాయి, తీసుకోవడానికి కూడా వీలుగా ఉన్నాయి. ఇంకా నేను ఇందులో ఏమి స్టోర్ చేయలేదు. జస్ట్ అంటే శాంపుల్ మామూలుగా చూశాను ఇలా పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. కానీ చాలా బాగా సెట్ అయ్యాయి. మళ్ళీ తీసి ఒకసారి వాష్ చేసేసి బాగా ఆరబెట్టిన తర్వాత అప్పుడు మిగతావన్నీ కూడా స్టోర్ చేస్తాను. మీడియం సైజ్ వచ్చేసి పైన పెట్టాను చూసారా. కిందన వచ్చేసి గాజు బాల్స్ ఉన్నాయి కదా, అవి వేరేలేండి. అవి కూడా ఆన్లైన్లో బుక్ చేసినవే కానీ చాలా రోజుల ముందు బుక్ చేసినవి. ఇవైతే ఇంకా 24 పీసెస్ అన్నాను కదా, 22 పీసెస్ ఆ సెల్ఫ్లో అయితే అలా సరిపోయాయి. ఇంకా 2 పీసెస్ అనేది మామూలు సెల్ఫ్లో పెట్టేశాను. ఇంకెక్కడ వచ్చేసి పువ్వులు అయితే తెంపాను పూజ కోసం. ఇంకెక్కడ చూస్తున్నారు కదా పసుపు కలర్ చామంతి. ఇవైతే సింహాచలం ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాము. అయితే సింహాచలం వెళ్ళేటప్పుడు మనకి పైకి కొండెక్కేటప్పుడు మనకి దారిలోనే ఈ పువ్వుల మొక్కలు అనేవి అంటే కింద పాదులాగా మనకి పాకి ఉంటాయి అన్నమాట. అయితే నేను ఒకసారి అక్కడ ఆగి లాస్ట్ ఇయర్ చిన్నది, అంటే మనకి వేల్ సైజ్ అంత చిన్న అంటు తెచ్చాను. అంటే బ్రతకదా అన్న ఫీలింగ్తో అయితే తెచ్చాను. జస్ట్ అది ఇలా చిన్నది వేసాను, మొత్తం అంతా కూడా
చాలా వరకు పాదనేది అల్లిసినట్టు అయిపోయింది. ఆ పువ్వులైతే దేవుడికి పెడితే బావుంటాయి కదా అని చెప్పేసి ఇలా తెంపాను. ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న మనీ ప్లాంట్ ఒక గాజు బౌల్‌లోకి ఇలా వాటర్ ఎప్పటికప్పుడు మార్చేసి దేవుడి మూల పెట్టుకుంటే గనక పటాల దగ్గర పెడితే కొంచెం చూడడానికి బావుంటది. కొంచెం పాజిటివ్‌గా కూడా ఉంటది కదా! మనీ ప్లాంట్ అనేది. అంటే నాకు ఎప్పటినుంచో అరటివి అరటి చెట్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా! దేవుడు పటాల దగ్గర పెట్టినవి మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉన్నాయి కదా! అవైతే తీసుకోవాలని అనుకుంటున్నాను. జస్ట్ అవి తీసుకునే ముందు ఇక్కడైతే ఇలా పెట్టుకుంటే గనక మనకి చూడడానికి కూడా చాలా బావుంటాయి కదా అనేసి ఇలాగా సెట్ చేశాను. పాతవి ఎప్పటికప్పుడు ఇలాగా తీసేస్తానండి. తీసేసి వాటర్ అనేది ఇంకా వాటర్ తీసేసి వాటర్ మార్చేసి శుభ్రంగా బాటిల్ అనేది నీట్‌గా చేసేసి అప్పుడు మళ్ళీ వాటర్ వేసి పెట్టేస్తాను ఎప్పటికప్పుడు. ఎందుకంటే అది చూడడానికి కూడా చాలా బావుంటాయి. ఇలాగ ఇంకా వేస్ట్‌గా వాటర్ కూడా వేస్ట్ పడేయకుండా ఇంక మొక్కలకి ఇలా వేసేస్తున్నాను బాటిల్స్. ఈ బాటిల్స్ కూడా ఏం బాటిల్స్ చెప్పుకోండి. ఇవైతే మాత్రం బాదం మిల్క్ తాగుతాం కదా! ఆ బాటిల్స్ అలాగని ఎంగిలివేం కాదు. జస్ట్ అలా బౌల్‌లోని తీసుకొచ్చినవి ఒక గ్లాస్‌లో పోసుకొని తాగిన తర్వాత ఆ బాటిల్స్ అనేవి పడేయకుండా శుభ్రంగా వాష్ చేసి అక్కడ పెట్టాను. అలాగే మనీ ప్లాంట్ అందులో చిన్న చిన్నవి కట్ చేసి పెట్టాను. అంటే చూడడానికి కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ ఎలాగో అంటే అక్కడ పీట పెట్టాం కదా! పీట దగ్గర సైడ్‌కి అంటే 2 సైడ్స్‌లో కూడా చిన్న చిన్న గ్యాప్ అనేది వచ్చింది కదా! అందుకనేసి అలాగా అడ్జస్ట్ చేసి ఇక్కడ మొక్క చూస్తున్నారు కదా! ఇదైతే ఆయుర్వేదిక్ మొక్క. అది అలాగా అంటే గుమ్మంలో పెట్టేసాను. అంటే దెబ్బలు మనకేమైనా పుళ్ళున్న దెబ్బలు లాంటివి ఏమైనా ఉంటాయి కదా! ఏమైనా తగిలినా చేసినా చిన్న చిన్న వాటిలకి ఆ మొక్క అనేది ఆకు అనేది రసం వస్తది కదా! అది అయితే మనకి చాలా మంచిదని ఎవరో చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా చూశాను. అందుకనేసి ఇది మా మామయ్య గారు వాళ్ళు ఇస్తే తీసుకొచ్చి అందులో వేశాను. అది చిన్నది తీసుకొచ్చి వేసాను. చాలా పెద్దయిపోయింది. ఇంకా ద్వీపం అయితే పెట్టేసానండి. ఇంకా చూస్తున్నారు కదా! ఇక్కడ తిరుమల నుంచి తీసుకొచ్చాను కదా! స్టాచ్యూ అది తండ్రిది. అదైతే చిన్న డబుల్ ప్లాస్టర్ పెట్టేసి సెంటర్‌లో పెట్టి ఇలా పెట్టాను. వెంకటేశ్వర స్వామిది ఫోటో. అలాగే ద్వీపం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఇల్లు మొత్తం కూడా చిన్న ధూపం అనేది వేసేస్తున్నాను. ఈరోజైతే అంటే శుక్రవారం, మంగళవారం నాడు కంపల్సరిగా అంటే మామూలుగా అగ్గి ధూపం ఉంటుంది కదా! అంటే బొగ్గులతో వేసేది అది వేసుకుంటాను. లేదు అనుకుంటే సింపుల్‌గా పెద్ద ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా! దాంతోనైనా పెట్టి ఇలాగ ధూపం వేసుకుంటాను. వంటగదిలో కానీ వంటగదిలో ఎలాగో క్లీన్ చేసేసాను కాబట్టి వంటగదిలోని అలాగే హాల్లోకి అలాగే గుమ్మంలో కూడా కొంచెం వేసేస్తున్నాను. గుమ్మడికాయలు అవి మనం ఎలాగో దిష్టి కోసం కడతా ఉంటాం కదా! అక్కడ కూడా చిన్న ధూపం వేసేటప్పుడు ఎప్పుడు మెయిన్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే ఇల్లంతా అయిపోయిన తర్వాత చివర్లోనైనా సరే ఇలాగా ధూపం అనేది గుమ్మం ముందు వేసుకుంటే కనుక చాలా మంచిది. ఎందుకంటే మనకి ఎంట్రన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ రావాలంటే కనుక ఎప్పటికప్పుడు నిమ్మకాయలు కట్టుకోవడం కానీ లేదా బూడిద గుమ్మడికాయ కానీ లేదంటే ఇలా ధూపం వేసుకోవడం వల్ల మనకి చాలా పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా డీమార్ట్లో నుంచి తీసుకొచ్చిన అంటే పాప్కార్న్ ప్యాకెట్స్ పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా అవి అయితే ఇక డబ్బా నిండా ఉండేవండి. ఇదైతే 1-2 మంత్స్ వరకు మనకు వాడిన దాన్ని బట్టి 1-2 మంత్స్ వరకు అలాగ చూసుకొని వచ్చేస్తాయి. మనకు కొంచెం వేస్తే చాలు. ఇలాగ చూస్తున్నారు కదా కుక్కర్లో వేసాను సగం వరకు వచ్చేస్తాయి. మీకు చూపించిన బాటిల్ మూత ఉంటుంది కదా మూతకు సగం వేసాను. చూడండి ఎన్ని పాప్కార్న్స్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఒక 4 మెంబర్స్ కూడా తినేయచ్చు. అంత బాగా అయ్యాయి. 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్ అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్ జస్ట్ చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎందుకంటే అంతకు మించి ఎక్కువ వేసినా సరే వాటి టేస్ట్ అనేది ఏం బాగోదు. టేస్ట్ బాగోదు. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే 5 నిమిషాలు తయారైపోతాయి. ఒక ప్యాకెట్ నెలల పాటు వచ్చేస్తాయి.